హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మార్కెట్‌లో ఏదైనా ఒక స్టాక్ కానీ, ఇండెక్స్ కానీ, లేదా కమోడిటీస్ లేదా వీటన్నిటి డెరివేటివ్స్‌ని వాటి ప్రైజెస్‌లో టైమ్‌తో పాటు వచ్చే వేరియేషన్స్‌ని చార్ట్స్‌లో చూస్తాము. అయితే మార్కెట్‌లో మనం మోస్ట్‌లీ యూజ్ చేసే చార్ట్స్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ చార్ట్స్. సో, వై యాక్సిస్‌లో మనకి ప్రైస్ అనేది ఉంటుంది. అలాగే ఎక్స్ యాక్సిస్‌లో మనకి టైమ్ అనేది ఉంటుంది. సో, టైమ్‌తో పాటు మార్కెట్‌లో వచ్చే ఈ ప్రైస్ వేరియేషన్స్‌ని ఇలా చార్ట్ లాగా క్యాండిల్ స్టిక్ చార్ట్‌లో చూస్తాము. అయితే ఇలా ప్రైస్‌లో వచ్చే ఈ వేరియేషన్స్‌ని మనం ప్రైస్ యాక్షన్ అనొచ్చు. అయితే ఈ ప్రైస్ యాక్షన్‌ని స్టడీ చేసి మనం మార్కెట్‌లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేసుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ ఈ ప్రైస్ యాక్షన్ మనం మార్కెట్ నెక్స్ట్ ఎలా మూవ్‌మెంట్ ఉండొచ్చు అనే ప్రిడిక్షన్‌ని చేయొచ్చు. సో, దానికి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఒక ఇండికేటర్ కాదు. జస్ట్ ఇదొక స్టడీ ఆర్ మెథడ్ అనుకోవచ్చు. సో, దీన్ని బేస్ చేసుకొని చాలామంది ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, దీంట్లో మనకి ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడ రెసిస్టెన్సెస్ ఉన్నాయి అనేది క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ వీటికి ఒక అడిషనల్ ఇండికేటర్ గాని యాడ్ చేశాము అంటే, మన ప్రిడిక్షన్ యొక్క పాసిబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే మనం ఏదైతే ప్రిడిక్ట్ చేస్తామో అది జరగటానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. అయితే అసలు ఈ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? దీన్ని ఎలా యూజ్ చేస్తారు? దీన్ని యూజ్ చేసి మనం ట్రేడింగ్ ఎలా చేస్తాము? సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అండ్ వీటికి ఏ ఇండికేటర్స్‌ని యూజ్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టాపిక్ స్టార్ట్ చేస్తే ప్రైస్ యాక్షన్ అంటే ఆల్రెడీ చెప్పినట్లు మనకి మార్కెట్‌లో ఏదైనా ఒక స్టాక్ కానీ, ఇండెక్స్ కానీ, కమోడిటీ కానీ లేదా మార్కెట్‌కి సంబంధించి ఇంకేదైనా ఒక ఎంటిటీ కానీ దానికి సంబంధించి ప్రైస్ అనేది ఇలా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ ప్రైస్ వేరియేషన్స్ అనేవి ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవుతూ ఉంటాయి. అంటే రాండమ్‌గా వెళ్ళడం కాకుండా ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవుతూ ఉంటాయి. ఆ ప్యాటర్న్‌ని ఫాలో అవ్వడానికి రీజన్ ఏంటి అంటే దానికి సంబంధించిన సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ అనేవి ఉండటం వల్ల మార్కెట్ ఇలా ప్యాటర్న్స్‌ని ఫాలో అవుతూ ఉంటుంది. అయితే ఈ ప్యాటర్న్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం గాని మనకి వచ్చింది అంటే నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనేది మనం గెస్ చేయొచ్చు. మనకి అవసరమైన స్కిల్ ఏంటి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌ని ఫైండ్ ఔట్ చేయగలగడం. సో, సపోర్ట్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటి? అనేది నేను ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ చేశాను. సపోర్ట్ దగ్గర ఎందుకు మార్కెట్ ఇలా అప్‌వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది? అలాగే రెసిస్టెన్స్ దగ్గర ఎందుకు రివర్స్ అవుతుంది? అనేది చాలా డీటెయిల్‌గా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ వీడియోస్‌లో చెప్పిన దానికి ఓవరాల్‌గా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మార్కెట్‌లో ఎక్కడైతే బయర్స్ పూర్తిగా సపోర్ట్‌ని ఇస్తారో ఆ పాయింట్ దగ్గర ఫాలో అయ్యే మార్కెట్ అనేది రివర్సల్ అయ్యి మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. అండ్ సేమ్ థింగ్ ఎక్కడైతే మార్కెట్ హెవీగా పాజిటివ్ డైరెక్షన్ ర్యాలీలా వెళ్తున్నప్పుడు ఒక పొజిషన్ దగ్గర హెవీగా సెల్లర్స్ ఉంటారు. సో, ఈ పాయింట్ దగ్గర మార్కెట్‌లో సెల్లర్స్ ప్రెషర్ పెరగడం వల్ల ఇక్కడి నుండి మార్కెట్ రివర్సల్ తీసుకొని డౌన్‌వర్డ్ డైరెక్షన్ వస్తుంది. సో, ఈ పాయింట్ దగ్గర ఉన్న దీన్ని సపోర్ట్ అంటారు. అండ్ ఈ పాయింట్ దగ్గర ఉన్న దీన్ని రెసిస్టెన్స్ అంటారు. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేవి మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క రేషియోని బేస్ చేసుకొని ఉంటుంది. ఎక్కువ మంది బయర్స్ గాని ఉంటే ఆ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ అనేది ఉంటుంది. అలాగే ఎక్కువ మంది సెల్లర్స్ ఎక్కడైతే ఉంటారో ఆ పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, మార్కెట్‌లో మీరు ఎట్ ఎనీ ఇన్‌స్టంట్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇలా అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు క్లియర్‌గా అబ్జర్వ్ గాని చేశారు అంటే ఇవన్నీ ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ప్లేస్ దగ్గర మీరు చూసారు అంటే ఇక్కడ మీకొక స్ట్రెయిట్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుండి ఇలా పాజిటివ్ డైరెక్షన్ వచ్చి ఈ పాయింట్ వరకు వచ్చింది. బట్ ఇక్కడ నుండి మార్కెట్‌లో పాజిటివిటీ పెద్దగా లేదు. అలానే మార్కెట్ ఇక్కడ నుండి డౌన్‌వర్డ్ డైరెక్షన్ కూడా రాలేదు. ఇదే పాయింట్‌ని మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇలా టెస్ట్ చేసింది. సో, మార్కెట్ ఇలా మల్టిపుల్ టైమ్స్ ఒకటే పాయింట్‌ని టెస్ట్ చేసింది అంటే ఇదొక స్ట్రాంగ్ సపోర్ట్ అని మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పినట్లు మార్కెట్‌లో ఎక్కడైతే బయర్ సపోర్ట్ బాగా ఉంటుందో ఆ పాయింట్‌ని మనం సపోర్ట్‌లా తీసుకుంటాం. డెఫినైట్‌లీ అక్కడి నుండి మార్కెట్‌లో ప్రైస్ డౌన్ అనేది జరగదు. ఒకవేళ ఆ పాయింట్ నుండి ప్రైస్ డౌన్ గాని జరిగింది అంటే మార్కెట్ ఫాల్ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది. ఎందుకంటే మార్కెట్‌లో ఈ పాయింట్ దగ్గర బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దీనికంటే డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో దానికి సంబంధించి స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడున్న ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుందో బ్రేక్ అవ్వగానే ఇమ్మీడియేట్‌గా ఎవరైతే బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో వాళ్ళందరూ ప్లేస్ చేసిన స్టాప్ లాస్ ఆర్డర్స్ అంటే అగైన్ సెల్ ఆర్డర్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆల్రెడీ మార్కెట్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఎళ్తుంది. అండ్ ఇక్కడ ఇంకా సెల్ ఆర్డర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో, కంటిన్యూయస్‌గా మార్కెట్ ఫాల్ అనేది ఉంటుంది. సో, ఎప్పుడైనా సపోర్ట్ కానీ, రెసిస్టెన్సెస్ కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే
వాటి ప్లేస్‌లలో మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈజీగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే సపోర్ట్ ఎప్పటి వరకైతే బ్రేక్ అవ్వకుండా ఉంటుందో మార్కెట్ కంటిన్యూయస్‌గా పాజిటివ్ డైరెక్షన్‌లోనే ఉంటుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సపోర్ట్ అనేది బ్రేక్ అవ్వలేదు. మల్టిపుల్ టైమ్స్ ఇదే సపోర్ట్‌ని టెస్ట్ చేసింది. చేసిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఫైనల్‌గా పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది. అండ్ డెఫినైట్‌లీ మళ్ళీ ఎప్పుడైతే ఈ పాయింట్ దగ్గరికి మార్కెట్ వస్తుందో, వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ ఒకసారి దీన్ని టెస్ట్ చేసి ఇక్కడ మార్కెట్‌లో సరిగ్గా బయర్ సపోర్ట్ ఉంటే ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ బయర్ సపోర్ట్ గాని పెద్దగా లేకుంటే మళ్ళీ ఇక్కడ నుండి ఫాల్ ఇంతకుముందు ఎలా అయితే చెప్పానో అలా హెవీగా ఫాల్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇది మార్కెట్‌లో మనకి సపోర్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి. అండ్ సేమ్ థింగ్ దీనికి అపోజిట్ డైరెక్షన్‌లో మనం తీసుకుంటే అదే రెసిస్టెన్స్ అవుతుంది. సో, రెసిస్టెన్స్ అంటే నథింగ్ బట్ ఎక్కడైతే మనకి హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంటుందో ఆ పాయింట్‌ని మనం రెసిస్టెన్స్ అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇలా కంటిన్యూయస్‌గా అప్‌వర్డ్ డైరెక్షన్ వచ్చింది. ఈ పాయింట్ దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ చాలా టైం వరకు అంటే కనీసం 1 ఫుల్ డే ఇదే పాయింట్ దగ్గర హాల్ట్ అయింది. దీనికి మీనింగ్ ఏంటి అంటే మార్కెట్‌లో ఈ పాయింట్ దగ్గర అంటే ఈ ప్రైస్ దగ్గర 18,400 దగ్గర హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో, ఎప్పుడైతే మార్కెట్ ఈ పాయింట్ వరకు వచ్చిందో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. ఇది రెసిస్టెన్స్‌లా బిహేవ్ చేసింది. సో, మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ దీన్ని టెస్ట్ చేసి ఇలా డౌన్‌వర్డ్ డైరెక్షన్ వచ్చింది. అండ్ అగైన్ దీన్ని టెస్ట్ చేయడానికొచ్చి డౌన్‌వర్డ్ డైరెక్షన్ వచ్చింది. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే మళ్ళీ ఆ రెసిస్టెన్స్ దగ్గరికొస్తుందో డెఫినైట్‌లీ మార్కెట్ ఎయిదర్ అక్కడ బ్రేక్‌ఔట్ కానీ లేదా రివర్సల్ కానీ క్రియేట్ చేస్తుంది. సో, బ్రేక్‌ఔట్ అయింది అంటే అక్కడ నుండి మార్కెట్ హెవీగా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. లేదా రివర్సల్ అయింది అంటే సేమ్ మళ్ళీ మార్కెట్ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ వరకు వెళ్తుంది. సో, ఇది రెసిస్టెన్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో, మీకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఈ 2 పాయింట్‌లని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. అయితే ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ అనేవి ఓన్లీ హారిజాంటల్ మాత్రమే కాదు. ఇలా ఇంక్లైన్డ్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ 2 లైన్స్ మధ్యలోనే ఇలా హయ్యర్ హైస్‌ని క్రియేట్ చేస్తుంది. సో, దీన్నేమంటారు అంటే బుల్ ప్రైస్ యాక్షన్ అంటారు. అంటే మార్కెట్ ఇక్కడ హెవీగా బుల్లిష్ ఉంది. సో, ఈ హెవీ బుల్లిష్ అనేది బుల్ ప్రైస్ యాక్షన్‌ని క్రియేట్ చేసింది. అంటే ప్రీవియస్‌గా క్రియేట్ అయిన లోయర్ పాయింట్ కంటే ఈ లోయర్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ లోయర్ పాయింట్ అనేది దీనికంటే ప్రీవియస్ లోయర్ పాయింట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే హయ్యర్ పాయింట్స్ కూడా ప్రీవియస్ హై పాయింట్ కంటే ఈ హయ్యర్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే హయ్యర్ హైస్‌ని అలాగే హయ్యర్ లోస్‌ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని బుల్ ప్రైస్ యాక్షన్ అంటారు. అలాగే దీంట్లో బేర్ ప్రైస్ యాక్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బేర్ ప్రైస్ యాక్షన్‌కి ఎగ్జాంపుల్. సో, ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూయస్‌గా ఇలా లోయర్ లోస్‌ని క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. అంటే ప్రీవియస్ హై పాయింట్ కంటే ఈ హై పాయింట్ అనేది తక్కువలో ఉంది. అలాగే ప్రీవియస్ లో పాయింట్ కంటే ఈ లో పాయింట్ అనేది తక్కువలో ఉంది. సో, ఎవ్రీ టైమ్ మనకి లోయర్ లోస్ అలాగే లోయర్ హైస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇలా లోయర్ లోస్ అలాగే లోయర్ హైస్ క్రియేట్ అయ్యేదాన్ని బేర్ ప్రైస్ యాక్షన్ అంటారు. సో, బేర్ ప్రైస్ యాక్షన్ మీనింగ్ ఏంటి అంటే మార్కెట్‌లో కంటిన్యూయస్‌గా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ వాల్యూస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. సో, కంటిన్యూయస్‌గా ఎంతవరకు అయితే ఈ ఛానెల్‌లో మార్కెట్ ఉంటుందో ఇలా లోయర్ డైరెక్షన్‌లో వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్‌లో మళ్ళీ అప్‌వర్డ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇది రెసిస్టెన్స్ అనేది. సో, ఈ రెసిస్టెన్సెస్ అన్నీ కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ ఇలా హయ్యర్ హైస్‌ని క్రియేట్ చేసుకుంటూ పాజిటివ్ డైరెక్షన్‌లో, బుల్ డైరెక్షన్‌లో వెళ్ళింది. అయితే వీటిలో మీరు కొన్ని సార్లు అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్రేక్‌ఔట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ అవి ఫాల్స్ బ్రేక్‌ఔట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ చూస్తే ఈ పాయింట్ దగ్గర చాలా సార్లు మార్కెట్ ఇలా బ్రేక్ అయినట్లు కనిపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా ఫాల్స్ బ్రేక్‌ఔట్స్. అలాగే లోయర్ డైరెక్షన్‌లో కూడా ఇక్కడ బ్రేక్‌ఔట్ అయినట్లు కనిపిస్తాయి. బట్ ఇవి కూడా ఫాల్స్ బ్రేక్‌ఔట్స్. ఫాల్స్ బ్రేక్‌ఔట్స్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య హెవీగా కాంపిటీషన్ ఉండడం వల్ల అండ్ సమ్ టైమ్స్ ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ టైమ్‌లో బయర్స్ కానీ, సెల్లర్స్ కానీ అవైలబుల్ ఉండకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సపోర్ట్ పాయింట్. అంటే ఈ లైన్ అనేది సపోర్ట్ లైన్. మార్కెట్ ఎప్పుడైతే దీన్ని టచ్ చేస్తుందో టచ్ చేయగానే ఇమ్మీడియేట్‌గా పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్ళాలి. బట్ ఇక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఫాల్స్ బ్రేక్‌ఔట్ ఎందుకు క్రియేట్ అయింది అంటే యాక్చువల్‌గా ఈ పాయింట్ దగ్గర మనకి బయింగ్ సపోర్ట్ అనేది రావాలి. సో, ఎయిదర్ ఇక్కడ హెవీగా సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల ఫాల్స్ బ్రేక్‌ఔట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వన్స్ బయర్స్ యాక్షన్‌లోకి రాగానే మనకి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ అనేది వెళ్తుంది. అండ్ సమ్ టైమ్స్ కేస్ ఎలా ఉంటుంది అంటే
ఆ పర్టిక్యులర్ టైంలో బయర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండరు. సో, ఫాల్స్ బ్రేకౌట్ అనేది క్రియేట్ అయిన తరువాత బయర్స్ రావడం జరుగుతుంది. సో, అప్పుడు ఆ ఫాల్స్ బ్రేకౌట్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మార్కెట్ ఇలా పాజిటివ్ డైరెక్షన్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో, ఎవరైతే ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలి అనుకుంటారో, ఫస్ట్ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయో తెలుసుకోండి. అండ్ దెన్ మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి? ఒక్కొక్క క్యాండిల్ స్టిక్‌కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ దాని బాడీ అండ్ విక్ సైజ్‌ని బేస్ చేసుకొని, ఆ క్యాండిల్‌కి నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవ్వచ్చు. సో, బేస్డ్ ఆన్ క్యాండిల్స్ మీరు మార్కెట్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. అలాగే కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్‌ని బేస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో, ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ప్రైస్ యాక్షన్ అనేది ఉంటుంది. సో, ప్రైస్ యాక్షన్‌ని మీరు ఒక లాంగ్ స్కేల్‌లో చూడొచ్చు, షార్ట్ స్కేల్‌లో చూడొచ్చు. అంటే ఇక్కడ నేను ఇంతవరకు చూపించిన ఎగ్జాంపుల్ అనేది 15 మినిట్స్‌లో ఉంది. అలా కాకుండా నేనిక్కడ 1 డే క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేస్తాను. అయితే ఎప్పుడు ఏ ఫ్రేమ్ యూజ్ చేయాలి అనేది మీకెలా తెలుస్తుంది అంటే, మీరు ఇన్వెస్ట్‌మెంట్ గాని చేస్తున్నారు అంటే, ఇన్వెస్ట్‌మెంట్ టైమ్‌లో మీరు హైయర్ టైమ్ ఫ్రేమ్‌ని చూడండి. అంటే మీరు 1 డే ఆర్ 1 అవర్ క్యాండిల్ స్టిక్స్‌ని చూస్తూ వాటిని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నారు అంటే 1 అవర్, 15 మినిట్స్ అలాగే 5 మినిట్స్. ఈ 3 టైమ్ ఫ్రేమ్స్‌ని యూజ్ చేసుకొని ఇంట్రాడే చేయొచ్చు. అలాగే మీరు ఇంట్రాడే కాకుండా వీక్లీ ట్రేడ్ చేస్తున్నారు అంటే, దాంట్లో మీరు డే క్యాండిల్స్, అలాగే వీక్లీ క్యాండిల్స్ అండ్ 1 అవర్ క్యాండిల్స్ ఈ టైమ్ ఫ్రేమ్స్‌లలో మీరీ ప్రైస్ యాక్షన్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇక్కడ మనకు కనిపించేది డే క్యాండిల్ స్టిక్స్. ఈ డే క్యాండిల్ స్టిక్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది ప్రైస్ యాక్షన్ ఇలా ఉంది. సో, ఈ ప్రైస్ యాక్షన్‌కి సంబంధించి నేనిక్కడ కొన్ని లైన్స్‌ని డ్రా చేశాను. ఈ లైన్స్ అన్నీ రిమూవ్ చేస్తే మనకెలా కనిపిస్తుందంటే, ఇలా ప్లెయిన్‌గా కనిపిస్తుంది. సో, మార్కెట్ ఇలా ప్రైస్ యాక్షన్‌ని క్రియేట్ చేసింది. ఈ ప్రైస్ యాక్షన్ అనేది మనం నార్మల్‌గా చూస్తే ప్లెయిన్‌గానే ఉంటుంది. ఇందులో ప్యాటర్న్స్ పెద్దగా కనిపించవు. సో, వీటిలో మనకి సపోర్ట్స్ అన్నిటిని, రెసిస్టెన్సెస్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ లైన్స్ గాని డ్రా చేసుకున్నాము అంటే, ఇలా మనకి కొన్ని ప్యాటర్న్స్ కనిపిస్తాయి. సో, ఈ ప్యాటర్న్స్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి మార్కెట్ మూవ్‌మెంట్ ఎక్కడ రివర్సల్ అవుతుంది, ఎక్కడ బ్రేక్‌ఔట్ అవుతుంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ సపోర్ట్ ఉందనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మోస్ట్‌లీ ఎవరైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారో, ఈ ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అంటే చాలామంది ఇండికేటర్స్‌ని యూజ్ చేస్తారు. కొన్ని పెయిడ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఫ్రీ ఇండికేటర్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఎక్కడైతే బయర్స్, ఎక్కడైతే సెల్లర్స్ ఉన్నారనేది చాలా క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ వీటికి మనం వాల్యూమ్స్ కూడా యాడ్ చేసుకుంటే అంటే ఎక్కడైతే మార్కెట్ రివర్సల్ అవుతుందో, ఆ రివర్సల్ అయ్యే దగ్గర మార్కెట్ వాల్యూమ్స్ ఎంతవరకు ఉన్నాయనేది అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో దట్ ఎక్కడ మనకి మార్కెట్‌లో ఎక్కువ బయర్స్ ఉన్నారు, ఎక్కడ సెల్లర్స్ ఎక్కువ అవైలబుల్ ఉన్నారు అనేది క్లియర్ ఐడియా వస్తుంది. సో దట్ నెక్స్ట్ టైమ్ ఆ పాయింట్ దగ్గరికొచ్చినప్పుడు మనం మార్కెట్‌లో ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలనేది ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను దీనికి ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకుంటే దీని ఎఫిషియన్సీ అనేది ఇంకా పెరుగుతుంది అని. సో దానికి సంబంధించి ఇండికేటర్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం మూవింగ్ యావరేజ్ తీసుకోవచ్చు. డెఫినైట్‌లీ మూవింగ్ యావరేజ్‌ని గాని మనం తీసుకుంటే మూవింగ్ యావరేజ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. సో ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ మనకి బేరిష్ ప్రైస్ యాక్షన్ అలాగే బుల్లిష్ ప్రైస్ యాక్షన్ అనేది ఉంటుంది. సో, బేరిష్ అలాగే బుల్లిష్ ప్రైస్ యాక్షన్‌తో పాటు మూవింగ్ యావరేజ్ ప్రైస్ యాక్షన్ కూడా ఉంటుంది. అంటే మూవింగ్ యావరేజ్‌ని బేస్ చేసుకొని మార్కెట్ ప్రైస్ యాక్షన్‌ని చేస్తూ ఉంటుంది. మూవింగ్ యావరేజ్‌ని సపోర్ట్‌లా అలాగే రెసిస్టెన్స్‌లా తీసుకుంటూ దానికి రెస్పెక్ట్‌నిస్తూ మార్కెట్ మూవ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో, మీరు మూవింగ్ యావరేజ్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకొని మీరు ప్రైస్ యాక్షన్‌లో గాని చేశారు అంటే డెఫినైట్‌లీ మీ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్లు వాల్యూమ్స్ కూడా యూజ్ చేశారు అంటే ఇంకా బెటర్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఆప్షన్స్‌లో గాని ట్రేడ్ చేస్తున్నారు అంటే వాల్యూమ్స్ కంటే బెటర్‌గా ఓపెన్ ఇంట్రెస్ట్ యూజ్ అవుతుంది. సో, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ చేశాను. మీకు ఓపెన్ ఇంట్రెస్ట్‌కి సంబంధించి 4-5 వీడియోస్ ఇదే ఛానెల్‌లో ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ మీరు ఒకవేళ సెన్సిబుల్ ప్లాట్‌ఫార్మ్‌ని గాని యూజ్ చేస్తున్నారు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్‌కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఒకవేళ యూజ్ చేయకపోయినా మిగతా ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో, ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల ఎక్కువ యూజ్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ అనేవి చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. సో, ఆ సపోర్ట్ పాయింట్స్‌కి, ఇక్కడున్న సపోర్ట్ పాయింట్స్‌కి లేదా అక్కడున్న రెసిస్టెంట్ పాయింట్స్‌కి అండ్ ఇక్కడున్న రెసిస్టెంట్ పాయింట్స్‌కి ఒకసారి చెక్ చేసుకోండి. ఏవైతే సిమిలర్‌గా ఉన్నాయో, ఏవైతే ఎఫెక్టివ్‌గా మనకి వర్క్ అవుతాయి అనుకుంటున్నారో, వాటి ప్లేస్‌లో మీరు మార్కెట్ ట్రేడ్ తీసుకోవచ్చు.
అంటే ఎక్కడైతే మార్కెట్ రివర్సల్ అవుతుందో ఆ పాయింట్స్ దగ్గర ఒక ట్రేడ్ ఎంట్రీ ఇవ్వండి. అండ్ ఎక్కడైతే మార్కెట్ బ్రేక్‌ఔట్స్ ఇస్తాయో అక్కడ ఒక ట్రేడ్ ఎంట్రీ ఇవ్వండి. సో దట్ ఆ పాయింట్స్ దగ్గర మీకు స్టాప్ లాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఖచ్చితంగా రివర్సల్ అవుతుంది అని తెలుసు. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉందని మీకు తెలుసు కాబట్టి. సో ఈ పాయింట్ నుండి మార్కెట్ ఇలా హైయర్ డైరెక్షన్ ఎళ్ళింది. ఇలా లోయర్ డైరెక్షన్ వచ్చేటప్పుడు మీరు ఈ పాయింట్ దగ్గర ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం చూస్తారు. అంటే మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ రివర్సల్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందో అప్పుడు మీరు బై చేయాలి అనుకుంటారు. ఒకవేళ ఇక్కడ బ్రేక్‌ఔట్ కానీ క్రియేట్ అయింది అంటే మార్కెట్ ఇలా నెగెటివ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మీరు సెల్లింగ్ అనేది ఆర్డర్ తీసుకోవచ్చు. సో బోత్ బై అలాగే సెల్‌కి ఇక్కడ మీరు ఆర్డర్‌కి రెడీగా ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ రివర్సల్ అనేది కన్ఫర్మ్ అయ్యి మీకు ఒక క్లియర్ క్యాండిల్ కనిపిస్తుందో అంటే ఇక్కడ డే క్యాండిల్స్ చూపిస్తున్నాను. బట్ మీరు నార్మల్‌గా 1 అవర్ కానీ 15 మినిట్స్ క్యాండిల్‌లో కానీ సేమ్ ఇలానే ఉంటుంది కాబట్టి ఇవే ప్యాటర్న్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎంట్రీ ఇచ్చారు అంటే దీనికి సంబంధించి స్టాప్ లాస్ ఈ పాయింట్ దగ్గర పెట్టుకోవచ్చు. అంటే డెఫినైట్‌లీ మళ్ళీ మార్కెట్ రివర్సల్ వచ్చినా గానీ ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ వన్స్ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అంటే ఇలా నెగెటివ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మీరు స్టాప్ లాస్‌ని అరేంజ్ చేసుకోవచ్చు. సో స్టాప్ లాస్ హిట్ అయినా గానీ మీకు లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది అంటే మీకు పాజిటివ్ డైరెక్షన్‌లో వచ్చే ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు 2 టైప్స్‌గా బెనిఫిట్ అవ్వచ్చు. ఫస్ట్ టైప్ ఏంటి అంటే మనకి ప్రైస్ యాక్షన్‌లో ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అంటే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్‌లో మూవ్‌మెంట్ ఇవ్వడానికి అంటే ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు అందులో వచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రివార్డ్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉంటుంది. అంటే మీకు స్టాప్ లాసెస్ హిట్ అయినా లాస్ వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ టార్గెట్స్ హిట్ అయ్యాయి అంటే చాలా ఎక్కువగా ప్రాఫిట్ అనేది వస్తుంది. సో వీటికి మీరు ఆల్రెడీ చెప్పినట్లు వాల్యూమ్స్, మూవింగ్ యావరేజెస్ అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్‌లు కూడా యాడ్ చేశారు అంటే మీ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో ట్రేడింగ్ అనేది నథింగ్ బట్ ఎవ్వరు కూడా దీన్ని కన్ఫర్మ్డ్‌గా ఒక 100% క్లారిటీ తోటి లేదా 100% కాన్ఫిడెన్స్ తోటి ఎవరు కూడా ఒక ట్రేడ్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. బట్ మీరు తీసుకునే అనాలిసిస్, మీరు యూజ్ చేసే మెథడ్స్ ఆఫ్ ట్రేడింగ్ కానీ, ఇండికేటర్స్ కానీ వీటిని బేస్ చేసుకొని మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది అలాగే రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు కరెక్ట్ మెథడ్ ఆర్ కరెక్ట్ ఇండికేటర్‌ని యూజ్ చేస్తారో డెఫినైట్‌లీ మీకొచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రైస్ యాక్షన్‌ని ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఫస్ట్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా క్రియేట్ అవుతాయి అనేది తెలియాలి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి? క్యాండిల్ స్టిక్స్‌లో డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉంటాయి అనేది తెలియాలి. వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేశాను కాబట్టి ఈ వీడియోలో వాటన్నిటిని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు కావాలనుకుంటే ఆ వీడియోస్ చూసి మళ్ళీ ఈ వీడియోని చూసి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో వన్స్ మీరు క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకొని, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకొని, దెన్ ప్రైస్ యాక్షన్‌ని తెలుసుకొని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గురించి క్లియర్‌గా తెలుసుకున్నారు అంటే, మీరు ఎలాంటి ఎక్స్‌ట్రా ఇండికేటర్స్ లేకుండా కూడా ఈ ట్రేడింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఎఫిషియెంట్‌గా చేయొచ్చు. సో ఇది ప్రైస్ యాక్షన్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఈ ప్రైస్ యాక్షన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.